అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ ట్రైలరు మీకోసం తీసుకొచ్చా. ఎలాగో ఎలా ఉన్నా సరే చూస్తారని ఒక నమ్మకంతో ట్రైలర్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం అఫీషియల్గా మాత్రం ట్రైలరు రిలీజ్ చేయలే. ఈరోజు 10 గంటల 8 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయాన వాళ్ళు చేయలే. మేము సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము చేస్తాము, 7 గంటలకు చేస్తాము, 8 గంటలకు చేస్తాము, 9 గంటలకు చేస్తాము, ఏ టైం అయినా కానీ ఆ ఈవెంట్లో మేము చేస్తాము అనే వాళ్ళు మళ్ళీ చెప్పడం జరిగింది. సరే ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు కావాలా అని చెప్పి మనం హ్యాపీగా ఉన్నాం. కానీ అక్కడ కూడా వాళ్ళు చేయలేదు. నేను చూస్తున్నా 5 గంటలకు చూసినా, 5 నుంచి చూస్తున్నా, 6 గంటలకు ఏమైనా చేస్తారనుకున్నా, లేదా 7 గంటలకు చేస్తారనుకున్నా, 8 అనుకున్నా, 9 అనుకున్నా, కానీ వాళ్ళు ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారు. ట్రైలర్ కట్ అయ్యిందా, ట్రైలర్ కట్ అయితే వేయండి, ప్లే చేయండి, మా అభిమానులు చూపించాలా అని పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారిని అడగడంతో సుజిత్ గారు కొంత బ్యాలెన్స్ ఉంది సార్, అది కొంచెం ఏదో బ్యాలెన్స్ ఉంది, అది ఇంకా పూర్తిగా లేదు, దానివల్ల డిలే అవుతుంది, దానివల్ల మేము రిలీజ్ చేయలేకపోతున్నాము అని సుజిత్ గారు చెబితే కుదరదు, మా అభిమానులకి అది ఎలా ఉన్నా సరే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, మీరు ట్రైలర్ని వేసి చూపించండి, మా వాళ్ళు చూడాలి ఇప్పుడు అని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టడంతో వేరే దారి లేక వాళ్ళు ఏదైతే సిద్ధం చేశారో ట్రైలరు, ఆ ట్రైలర్ మాత్రమే వాళ్ళు అక్కడ వేసి చూపించడం జరిగింది. సరే ఓకే, మనకు కూడా చూపిస్తారు కావాలా అని మనం అనుకున్నాం. కానీ మనకు చూపించాల వాళ్ళు. అక్కడికి వెళ్ళిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అది చూపించారు. అది ప్లే అయిన వెంటనే కెమెరాలన్నీ తిప్పేశారు, లైట్లు ఆఫ్ చేశారు, జనాలు గుమ్మిగూడారు. మనం టీవీలో సెల్లులో వీక్షించే వాళ్ళకి మనకి ట్రైలర్ తెలియలే వచ్చిందని, చూడలేకపోయాం. కానీ అక్కడికి వెళ్ళిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైలర్ చూశారు. ఆ ట్రైలర్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు, దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి నేను ట్రైలర్ తీసుకొచ్చాను. ఇంచుమించుగా ఆ ట్రైలర్ నిజంగా అది ట్రైలరు సెల్లులోనే షూట్ చేసిన ట్రైలర్ చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి, రోమాలు నెక్కిపడుచుకొని వస్తున్నాయి. ఏముంది ట్రైలర్ నిజంగా అద్భుతంగా ఉంది. ఒకసారి ఆ ట్రైలర్ని చూపిస్తాను, చూడండి. అది కొంచెం బ్లర్గా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా సరే మీకు కంటెంట్ అర్థమవుతుంది, మీకు గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీగా వస్తాయి. ఒకసారి ఆ ట్రైలర్ని మనం చూద్దాము. స్టార్ట్. వాయిస్ కొంచెం ఇదిగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వాడు ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ప్రియాంకా మోహన్ నా టాటూకి అర్థమైంది. బాంబే వస్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చూడండి.
వా, ఏముంది అసలు ట్రైలర్ నిజంగా. అసలుకి ఏంది ఇలా ఉంది ట్రైలర్? నిజంగా ట్రైలర్ ఎలా ఉందంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? ఇంత అద్భుతంగా ఉంది కదా ట్రైలరు, మరి ఎందుకు రిలీజ్ చేయలేదు? రిలీజ్ చేయొచ్చు కదా. దీంట్లో ఏం తక్కువైందో నాకు నిజంగా అర్థం కాల. వాయిస్ ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఏమో నాకు తెలియదు అసలు. నిజంగా నాకైతే పెద్దగా ఏం డిఫరెంట్ కనిపించలా. అసలుకి ఒక సెల్లులోనే ఇలా షూట్ చేసిన దాన్ని మనం చూస్తుంటే మనకి ఈ విధంగా గూస్ బంప్స్ వస్తున్నాయంటే, ఈ విధంగా మనకి రోమాలు నిక్కబడుచుకున్నాయంటే, ఇంకా ఒరిజినల్ ట్రైలర్ కానీ వస్తే ఏ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. అసలుకి ఈ ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది, మరి ఇంత అద్భుతంగా కట్ చేసిన ట్రైలర్ని అసలు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో నిజంగా అర్థం కాలే నాకు. నిజంగా ఏముంది అసలు ట్రైలర్? నిజంగా నేను దీని మీద చేయకూడదు అనుకున్నా. యాక్చువల్లీ ఇది క్లారిటీ లేదు కదా, చేయకూడదు అనుకుని నేను పనుకున్నా. కానీ ఇది చూస్తుంటే నాకు ఉత్సాహం ఆగల. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నాకు ఉత్సాహం ఆగల. పనుకున్న వాడిని లేచి మరీ నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే చూడండి, ఈ ట్రైలరు నన్ను అంతగా ఆకట్టుకునింది, అంతగా హ్యాపీ చేసింది నన్ను. నిజంగా ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీరు కావాలంటే రివర్స్ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ప్లే చేసి చూడండి. నిజంగా మనకి ఆ వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోయినా, ఆ ఫ్రేమ్ కొంచెం క్లారిటీ లేకపోయినా కానీ మనకి ఆ ట్రైలర్ ఒక భావం మాత్రం మనకు బాగా అర్థమవుతుంది. ఆ ట్రైలర్ మనకి ఒక మంచి అంటే ఒక గూస్ బంప్ సీన్స్ని మనకు అందిస్తుంది. నిజంగా చాలా బాగుంది అసలుకి. నిజంగా ఇలాంటి అసలు ఈ ట్రైలర్నే రిలీజ్ చేసి ఉండాల్సింది, మరి ఎందుకు డిలే చేస్తున్నావు నిజంగా నాకు అర్థం కదా. నిజంగా ఇది మాత్రం ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. రేపు పొద్దున కూడా మేబీ ఈ ట్రైలర్ని ఒరిజినల్ ప్రింట్అవుట్ దింపే అవకాశాలు ఉన్నాయి, రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ ఈ ట్రైలర్ అంటే దీన్ని ఇట్లా చూస్తుంటేనే దీనికి ఇంత హైప్ ఉందంటే, ఎంత ఉత్సాహం ఉందంటే, ఎంత గూస్ బంప్ సీన్స్ ఉన్నాయంటే, అసలు ఒరిజినల్ ప్రింట్అవుట్ వస్తే ఏముంటుంది అసలుకి. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే లుక్లో ఇచ్చారు, ఓజీ లుక్లో వచ్చారు. నిజంగా అసలుకి ఆ ఈవెంట్ వర్షం పడింది కానీ, వర్షం పడి కొంత డిసప్పాయింట్ చేసింది కానీ, నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఎంట్రీ కానీ, అతని సీన్స్ కానీ నిజంగా బీభత్సం అసలుకి. ఆయన లుక్ కానీ, ఆయన డైలాగ్ కానీ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్తగా ట్రై చేశారు, కొంత డిఫరెంట్గా ట్రై చేశారు. బట్ వర్షం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారింది నిజంగా అక్కడ. అది వర్షం కానీ పడకపోతే అసలుకి ది బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓజీగా ఉండిపోద్ది. నిజంగా ఈ ట్రైలర్ మాత్రం రేపు పొద్దున కానీ వీళ్ళు రిలీజ్ చేస్తే, ఒరిజినల్ రిలీజ్ చేసిన తర్వాత నిజంగా బీభత్సం సృష్టిస్తుంది. నిజంగా బీభత్సం. ఇప్పుడే ఈ ట్రైలర్ ఎలా ఉందంటే, అసలుకి ఒరిజినల్ గట్ట ట్రైలర్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. నాకు చాలా హ్యాపీ అనిపించి, సంతోషం అనిపించి, నేను లేచి ఈ టైం లేచైనా సరే నేను వీడియో చేస్తున్నా. మీరు కూడా ఆనందం పొందాలని, మీరు కూడా ఆ ఉత్సాహం పొందాలని ఉద్దేశంతో నేను కూడా వీడియో చేసిన. బట్ మీకు ఎంతవరకు క్లారిటీ ఉందో, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రేపు పొద్దున అది మొత్తం ఆ సాంగ్ రిలీజ్ అయిన, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు పూర్తిగా అందించడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.